హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి, లైకర్స్కి, కామెంటర్స్కి, వెల్ విషర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నేనైతే ఈ ఉమెన్స్ డేకి అయితే మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. థ్యాంక్స్ అంటే అది చిన్న మాట అని చెప్తా. నేనైతే థ్యాంక్స్ కన్నా ఇంకా ఏదైనా ఉన్నా మా మమ్మీ దగ్గర ఉండింటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అనంటే ఉమెన్స్ డేకనే కాదు, మా మమ్మీ దగ్గర ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుందనమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ కన్నా మా డాడీ అంటే ఎక్కువ ఇష్టం అనమాట నాకి. నేను ఎప్పుడైతే మదర్ అయినానో, ఎప్పుడైతే నాకు గీతాంష కానీ, జాన్వి కానీ పుట్టిందో, అప్పుడు నాకు సీరియస్‌గా చెప్తున్నాను, నాకు అమ్మ అంటే ఏంటో తెలిసిందనమాట. అంతవరకి మా మమ్మీ అంటే ఇష్టము మరి. ఇష్టం లేదు అని చెప్పననమాట. మమ్మీ కంటే డాడీని ఎక్కువ ఇష్టపడుతుంటేననమాట. ఇప్పుడు తెలుస్తుంది నాకి. ఎప్పుడైతే నేను అమ్మ పొజిషన్‌కొచ్చానో, అప్పుడైతే నాకు అమ్మ విలువ అంటే ఏంటో తెలుస్తుందనమాట. ఆ చిన్నప్పుడు ఎప్పుడు నేను ఏమి చేసేదాన్ని కాదనమాట. ఏంటి అంటే మా మమ్మీ నాతో ఏమి చేపిచ్చదనమాట. అంటే ఏంటి అంటే మొత్తం టోటల్‌గా మా మమ్మీనే చేస్తుంది. అది నేను చేయడానికి వెళ్ళినా కానీ మా మమ్మీ నేను చేస్తాలే అని అనడం. సో, మా మమ్మీ ఏంటి అంటే ముద్దుగా, గారాబంగా చాలా బాగా పెంచిందనమాట నన్నైతే. ఈవెన్ నాకు అభిషేక్‌ని పెళ్లి చేసుకునేంత వరకు నాకు ఎటువంటి కుకింగ్ అయితే ఏమీ రాదనమాట. ఎప్పుడైతే నేను అభిషేక్ వాళ్ళ ఇంటికొచ్చినానో అప్పుడు నేర్చుకున్నాననమాట. నాకేం రాదు. నేర్చుకున్నాను అనని ఇంకొకరికి ప్రిఫరెన్స్ ఇవ్వననమాట. నేనేంటి అనంటే ఒక్కసారి ఏదైనా కానీ, అది కుకింగ్ కానీ, ఏదైనా కానీ ఒక్కసారి నాకు ఏదైనా నేర్చుకోవాలి అని అనిపిస్తే నేర్చేసుకుంటాననమాట. ఏదైనా ఒక్కసారి ఇప్పుడు ఏదైనా కుకింగ్ కానీ, ఏదైనా ఒక్కసారి అలా చూసేసాను అననంటే నేను చేసేసుకుంటాననమాట. అలా అనమాట నేనైతే. సో, నేను ఇంకొకరికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వననమాట. నేను ఇంకొకరికి ఇచ్చి మా మమ్మీని లో చేసుకోననమాట. మా మమ్మీ పొజిషన్ మా మమ్మీకి ఎప్పటికీ ఉంటుంది. నాకు గీతాంష, జాన్వి పుట్టిన తర్వాత నాకైతే టోటల్‌గా ఓవరాల్‌గా మా మమ్మీనే నాకు హెల్ప్ చేసిందని చెప్తాను. నిజం చెప్పాలంటే మా మమ్మీకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు గూడా నా వల్లనే వచ్చినాయని చెప్పొచ్చనమాట నేనైతే. ఎందుకు అననంటే ఇది నేనే ప్రౌడ్‌గా చెప్పట్లేదు. ఉందనమాట కొద్దిగా ఫీలింగ్ అనేది. ఎందుకంటే నేను వెళ్ళిన మా మమ్మీ నేను చేసుకుంటాను అంటే మా మమ్మీకి ఏందంటే పర్ఫెక్ట్‌గా చేయాలనమాట ఏదైనా. నాకంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. ఏదో పాడు పని చేసి తింటాననమాట. సో, మా మమ్మీ "నువ్వు వెళ్ళు నేను చేసుకుంటాను" అని చెప్పేస్తదనమాట. సో, మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులు రావడం గూడా నా వల్లనే అని అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. సో, నేనైతే మీరు న్యూ ఇయర్‌కి చూస్తే నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే రెజల్యూషన్స్ అనేది చెప్పింటాను. నా రెజల్యూషన్ అయితే ఈరోజు చెప్పబోతున్నాననమాట. ఈ ఉమెన్స్ డేకి నా రెజల్యూషన్ ఏంటి అనంటే మా మమ్మీకి మోకాళ్ళ ఆపరేషన్ నేనే చేపిద్దాం అనుకుంటున్నాను. అదనమాట నా ఫస్ట్ రెజల్యూషన్. అండ్ సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి యాక్చువల్‌గా నాకు బైక్ వస్తుందనమాట. బైక్ డ్రైవింగ్ వస్తుంది. అంటే నేను పికప్పింగ్ గానీ, డ్రాపింగ్ గానీ నేను గీతాంషని స్కూల్‌లో డ్రాప్ చేయడం, పికప్పింగ్ చేయడం నేను చేసుకుంటుంటే అనమాట ఇంతకుముందు ఉండే ఏరియాలో వచ్చేసి. ఇప్పుడు ఏంటి అననంటే అభిషేక్ ఊరికెళ్ళినప్పటికీ నాకు కష్టమైపోతుందనమాట. అంటే ఇక్కడ పోలీసులు ఉంటారనమాట పోలీసులు. ఊరికి అనవసరంగా వాళ్ళకి చలానాలు కట్టుకునే బదులు డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాననమాట. సో, నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇది నా సెకండ్ రెజల్యూషన్ అనమాట. ఈ 2 రెజల్యూషన్స్ తర్వాత నేనైతే వేరేది మరి ఇంకా ఉన్నాయన్నమాట. కొన్ని చిన్న చిన్న కోరికలు అయిపోయినాయన్నమాట. ఏంటి అంటే మా పేరెంట్స్‌ని రెస్టారెంట్‌కి పిలుచుకుపోవడం అయిపోయింది. వాళ్ళకు నా మనీతో పెట్టుకుందాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అయితే నా మనీ పెట్టనివ్వలేదన్నమాట. తనే పెట్టాడు మనీ అయితే. అదొక్కటి కొద్దిగా గిల్టీగా ఉంది అంతే. మిగతావైతే చిన్న చిన్న కోరికలన్నీ అయిపోయాయన్నమాట. ఇది నా రెజల్యూషన్ అని చెప్తాననమాట నేనైతే. మా మమ్మీకి మోకాళ్ళ ఆపరేషన్ అయితే నేను చూసుకుందాము అని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి ఒకవేళ ఒక యూట్యూబ్ ఛానల్‌లో నేను కొద్దిగా ముందరకొస్తే నేను ఆ మనీతో అయితే మా మమ్మీకి స్పెండ్ చేద్దాము అని అనుకుంటున్నాను ఆ మనీ అంతా. ఇదనమాట ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ అయితే. మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరికీ, నా సబ్స్క్రైబర్స్‌కి, నా వెల్ విషర్స్‌కి అందరికీ. వదినప్పుడు నేనైతే ఎటువంటి హెల్ప్ చేయలేదనమాట మా మమ్మీకి. తనే చేసుకునేదనమాట. అసలు నన్ని అక్కడికి రానిచ్చేది కూడా రాదనమాట.
అంటే కుకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, "అసలొద్దు నువ్వు వెళ్ళిపో నేను చేసుకుంటాను" అని అంటదనమాట. మా మమ్మీకి ఏంటి అంటే పర్ఫెక్ట్‌గా చేయాలనమాట. మనకంత పర్ఫెక్షన్ ఉండదనమాట కుకింగ్‌లో వచ్చేసి. సో, ఏంటి అనంటే మా మమ్మీ "వెళ్ళిపో నువ్వు నేను చేస్తాను" అని తనే టోటల్‌గా చేసేసుకుంటదనమాట. ఏంటి అనంటే గారాబంగా బాగా ఎంత కేరింగ్‌గా ఉంటుందంటే నా మీద కేరింగ్ కానీ చాలా బాగుంటుందనమాట అసలు మా మమ్మీకైతే. ఈవెన్ నేను మా మమ్మీ అప్పుడు చాలా బాగా హెల్ప్ చేసిందనమాట. నాకు వీళ్ళు పుట్టిన తర్వాతనే తెలిసిందనమాట. మా హోమొచ్చేసి ఇప్పుడు మేముండే హోమొచ్చేసి ఒక వుమెన్స్ ఉండేది లాగా ఉంటదనమాట. ఎందుకు అననంటే మేముండేది నేను, గీతాంష, జాన్వి అనమాట. ముగ్గురు మేము అమ్మాయిలే కాబట్టి సో, ఆడపిల్లలతో నిండిపోతదనమాట. మా ఆయన ఎప్పుడో మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేస్తాడనమాట. సో, మేము ముగ్గురమనమాట. బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. హ్యాపీ వుమెన్స్ డే అమ్మా! హ్యాపీ వుమెన్స్ డే వదిన. ఒకటేంటి అనంటే, మా మమ్మీ అలా చెయ్యడం, మా మమ్మీ ఎక్కువ వర్క్ చేయడం వల్ల మా మమ్మీకైతే మోకాళ్ళ నొప్పులున్నాయనమాట. సో, మా మమ్మీకి నా వల్లనే అనిపిస్తుంది ఒక్కొక్కసారయితే, నేను సరిగ్గా చెయ్యలేదేమో అందుకనే ఏమన్నా మా మమ్మీకి అలా వచ్చింది అని గూడా అనిపిస్తదనమాట. నేను చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతుంటాననమాట అప్పుడప్పుడు. కాబట్టి నేను న్యూ ఇయర్‌కొచ్చేసి రెజల్యూషన్స్ అని పెట్టాననమాట. రెజల్యూషన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడనంటాననమాట. నా ఫస్ట్ రెజల్యూషన్ ఇదే అనమాట. మా మమ్మకి మోకాళ్ళ నొప్పుల గురించి ఆపరేషన్ చేపిద్దాము అని అనుకుంటున్నాననమాట. కొద్దిగా నేనంతట నేను యూట్యూబ్‌లో ఛానెల్స్ పెట్టి, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాననమాట. ఇందులోనే ముందరకెళ్ళిన తర్వాత కొద్దిగా సబ్‌స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఏదన్నా ఇన్‌కమ్ వస్తే మా మమ్మీకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. తర్వాత వచ్చేసి నా సెకండ్ రెజల్యూషన్ ఏంటి అంటే నాకు బైకొచ్చిద్దనమాట. బైకొచ్చినప్పటికి కూడా నా దగ్గర లైసెన్స్ లేదనమాట. నేను ఓల్డ్ హోమ్ అనమాట. చందానగర్‌లో మేముండేవాళ్ళమనమాట. అక్కడ ఉన్నప్పుడు గూడా నేను మా గీతాంజని పిక్ చేసుకొని డ్రాప్ చేస్తూ ఉంటాననమాట. అప్పుడు గూడా నా దగ్గర లైసెన్స్ లేదనమాట. అక్కడ ఏంటి అననంటే అక్కడక్కడ దగ్గర దగ్గరే కాబట్టి అయిపోయిందనమాట. ఇక్కడ అలా కాదనమాట. మా హస్బెండ్ ఏంటి అంటే కొరియాకు వెళ్తే చాలా డేస్ ఎళ్తున్నాడనమాట. కొద్దిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెస్ట్ అనిపిస్తుందనమాట. నా కిడ్స్‌కి ఏంటి అనంటే అది కావాలి, ఇది కావాలనన్నప్పుడు నేనే వెళ్ళాలి కదా! బయటికి వెళ్ళి తేవాలి అననన్నప్పుడు ఊరికే అనవసరంగా పోలీసులకి చలానా కట్టే బదులు లైసెన్స్ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. త్వరలో లైసెన్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ప్రెజెంట్ అయితే ఎల్ఎల్ఆర్ అనేది వచ్చిందనమాట. లైసెన్స్ అయితే 1 మంత్ తర్వాత రమ్మన్నారు. లైసెన్స్ తెచ్చుకుందాము అని అనుకుంటున్నాననమాట. ఈ 2 డ్రీమ్స్ అనమాట నావి. ఇవన్నమాట నా రెజల్యూషన్స్. సో, ఇది ఎప్పుడు ఫుల్‌ఫిల్ చేసుకుంటానో ఏమో తెలీదు. కానీ దీనికోసం అయితే చాలా కష్టపడుతున్నాననమాట. చూద్దాం ఇంకా. అంతే అండి ఈ వీడియోలో అయితే. ఫైనల్‌గా వచ్చేసి మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వుమెన్స్ డే టు ఆల్ వుమెన్ ఇన్ ద వరల్డ్ అండి. థాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తున్నందుకు. థాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటది నొక్కేసేయండి. థాంక్ యూ సో మచ్. బై.